వీపీఆర్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది సేవా కార్యక్రమాలు. ఆయన ఎంపీగా సేవలు అందిస్తూనే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్, ట్రైసైకిల్స్, వాటర్ ప్లాంట్స్, అలానే డివోషనల్ ప్రోగ్రామ్స్, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఈరోజు మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీపీఆర్ దంపతుల ఆధ్వర్యంలో చూపు లేని వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని కూడా ఉదయగిరిలో ప్రారంభించుకోవడం ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి మేడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది. దరఖాస్తు ఏం లేదు. ఈ వాన్ ప్రతి విలేజ్లోకి వస్తుంది. పంచాయతీ రచ్చబండల దగ్గర ఉంటుంది, సచివాలయాల దగ్గర ఉంటుంది. స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు అందరూ కలిసి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ బస్సుల వరకు తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలని ఇందాకే కోరుకున్నాను. అదే మాదిరి అందరూ కూడా చేస్తారు. ఎమ్మెల్యే గారి సపోర్ట్ పూర్తిగా ఉంది కాబట్టి తప్పకుండా ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రజల బాగోగులు ఆయన చూసుకుంటారు. సార్, వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ఈ ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈరోజు మీరు ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అంటేనే నాకు ఒక నా సొంత ఊరు లాగానే. ఉదయగిరి ప్రజలు మంచి వ్యక్తులు. ఈరోజు ఇక్కడ మనకుండే ఎమ్మెల్యే కూడా మంచి వ్యక్తి. కాకర్ల సురేష్ గారు మంచి వ్యక్తి, అభిమానిస్తాడు. మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలన్నా అతను ఎప్పుడు కూడా అడ్డం చెప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. సో మనకు అవసరం ఏంటంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మనం ఉదయగిరి అనుకున్నాం. ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా నేను మొదలుపెట్టింది ఇక్కడి నుంచి, ఇంత ముందు కూడా. సో ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఉదయగిరి నుంచి వదిలిపెట్టాలన్నప్పుడు రామాపురం ప్రజలు వీళ్ళు వరికుంటపాడు మండలం వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, మా ఊరు నుంచి పెట్టండి. ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం. ఇది వీపీఆర్ నేత్ర. ఇది ఒక ఏవిఎస్ సార్ ద్వారా మేమందరం ఒక టీమ్గా సార్ అంతా ఆర్గనైజ్ చేసుకుని ఈ సిస్టమ్స్ అంతా, ఈ కంప్యూటర్స్, ట్రయల్ బాక్స్, ఇట్లాగా కటింగ్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, పేషెంట్ రాగానే వాళ్ళకి ఎంత పవర్ అనేది, ఇంకా మన క్యాటాట్స్ ఐడెంటిఫై చేయడం, ఆ మిషన్లో మొత్తం చూపించి తర్వాత వాళ్ళకి గ్లాసెస్ అవసరమైన వాళ్ళకి గ్లాసెస్ ఇస్తాం. ఇంకా ఎమర్జెన్సీ ఇంకా ఆపరేషన్స్ అంటే ఇంకా హాస్పిటల్స్ ఇంకా వాళ్ళ సర్జరీస్ కోసం రెఫర్ చేస్తాం. సో పేషెంట్స్ని చూడడానికి ఏ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి? ఇది ఏఆర్ ఆటో రిఫ్రాక్టివ్ మీటర్. ఇది దీంట్లో మన పవర్ అనేది, సైట్ అనేది ఎంతో మొత్తం వస్తుంది. దీంట్లో డీటెయిల్స్ అంతా వస్తుంది. దీంట్లో చూసిన తర్వాత అది మాన్యువల్ టెస్టింగ్. దీంట్లో ఎంత పవర్ వస్తుంది దాంట్లో చూసుకొని మనం చెకింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన పవర్ అక్కడ ఫ్రేమ్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ ల్యాబ్ ఉందన్నమాట. ల్యాబ్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి స్పెట్స్ ఫిట్ చేసి వాళ్ళు డెలివరీ స్పాట్లోనే 10 minutes స్పెట్స్ కూడా అవసరమైతే స్పెట్స్ లేకపోతే మందులు ఏది అవసరమైనా స్పాట్లో ఉన్నాయి. స్పెట్స్ వరకు ఇచ్చేస్తున్నాం మేడం. స్పాట్లో 5 minutes ఇచ్చేస్తాం స్పెట్స్. పొగతోట మొత్తం అరేంజ్ చేసేసారు. అసలు చాలా బాగుంది. అందుకనే ఈ సార్ ఇట్లా సిస్టమ్ పెట్టుకొని మనం బస్సు విలేజ్కి వెళ్ళి మనం ఫ్రీగా స్పెట్స్ ఇస్తున్నాం పేద ప్రజలకు.
రామాపురం గ్రామస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు మీ ఊర్లో ఇక్కడ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 8 మండలాల్లో పెట్టారు, అందరికీ బాగా చేస్తారని నమ్మకంతో అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అది బాగానే ఉంది కార్యక్రమం, మంచిదే. విపిఆర్ నేత్ర ఎలా ఉంది? స్పెట్స్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారా? విపిఆర్ ఏం చెప్తావు ఆయనకి? బాగానే చూస్తున్నారు, బాగానే అవుతుంది, బాగా జరుగుతుంది. అంత గ్రామం మొత్తం అందరూ వచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మామూలుగా అందరూ రాజకీయంగా చూస్తారు, కానీ విపిఆర్ గారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు. ఆయన పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేయగల ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే విపిఆర్ గారు. ఆయన యొక్క కేవలం ఆయన ముందు ప్రజాసేవ, తర్వాత రాజకీయ సేవ అయింది. కాబట్టి రాజకీయం, ప్రజాసేవ రెండు కలిపి 2 చక్రాల మీద బండి నడిపేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆయన విపిఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తాం. సర్వీసెస్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది, మంచిగానే ఉంది. సర్వీస్ కూడా బాగుంది. పేదల పెన్నటి దేవుడు విపిఆర్. సో ఈరోజు డాక్టర్స్ ఎలా చూసారు? మంచిగానే చూసాను. బెస్ట్ నెంబర్ 1 ఏం చెప్పారు డాక్టర్ మీకు? మాకు కొంచెం లైట్గా ఎత్వారు ఉన్నది, ఎదర సూపు దగ్గర సూపు తక్కువ ఉన్నది, అద్దాలు ఇచ్చారు, మంచిగా చూసి ఇచ్చారు. మీ ఊర్లో కంటి ఆసుపత్రులు ఉన్నాయా? మా ఊర్లో లేవమ్మా, మా ఊరు వెళ్ళాలి, దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఇంటి దగ్గరికే వచ్చింది, మంచిగా జరిగింది, మంచిగా చూసారు. విపిఆర్ నేత్ర ద్వారా మాకందరికీ చూపునివ్వడం చాలా సంతోషంగా ఉందని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలియజేశారు. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని HN9 TV ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం.